ఇక వాళ్ళ గుంటూరు అప్డేట్స్ కి వచ్చినట్లయితే అంతా మారింది అంటూ మనకు కనిపిస్తుంది. ఇక గుంటూరు ప్రత్యేకతకు వచ్చినట్లయితే గుంటూరులో యాసలో వేగం, స్పష్టత, ప్రత్యేకత కనిపిస్తాయి. వ్యాపార సంస్కృతి ప్రభావంతో పదాల వినియోగం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక మాటల్లో ఉత్సాహం, భావ వ్యక్తీకరణలో స్పష్టత కనిపిస్తుంది. ఇక అలాంటి గుంటూరులో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. ఇక గుంటూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చూసాం. ఇక గుంటూరు మిర్చి యార్డ్లో రైతులకు మెరుగైన భోజన సదుపాయం, 90 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించేలా ఏర్పాటు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సరైన ప్రమాణాలతో భోజనం ఏర్పాటు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో బలమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు మిర్చి యార్డు పాలకవర్గం 18 నెలల తర్వాత ఏర్పాటు చేయడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇక తాజాగా భోజన ఏర్పాటు విషయంలో తీసుకున్న సరికొత్త నిర్ణయం అయితే రైతుల మొహంలో చాలా వెలుగులు నింపేశాయని మనం చెప్పాలి. ఇక గతంలో టెండర్ విలువ 130 రూపాయలకు అందించిన భోజనాన్ని పాలకవర్గం అధికారులు గుత్తేదారులతో చర్చలు జరిపి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి 90 రూపాయలకే నాణ్యమైన భోజనం, అంటే దాదాపు సగానికి సగం అన్నట్లుగా కూడా మనం చూడొచ్చు, నాణ్యమైన భోజనం అందించేలా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక ముఖ్యంగా నాణ్యత విషయంలో ఎక్కడా అసలు తగ్గేదే లేదన్నట్లుగా రాజీ పడకుండా సరైన విధానంగా, అంటే ప్రమాణాలతో సరైన భోజనం పద్ధతి అందించే కొత్త మార్పు కూడా మనం చూడొచ్చు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు. గుడ్ మార్నింగ్ గగన. ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి మిర్చి యార్డు, ఇండియాలోనే మొట్టమొదటి స్థానం మిర్చి యార్డు సంబంధించిన వ్యాపారం ఇక్కడ గుంటూరు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల తర్వాత ఒక పాలక మండలిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చైర్మన్ గా మిర్చి యార్డ్ చైర్మన్ గా కుర్ర అప్పారావు నియమితులయ్యారు. వైస్ చైర్మన్ గా మల్లిక మరియు సెక్రటరీగా చంద్రిక రావడం జరిగింది. వీరు 15 రోజుల క్రితమే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వీరు ముఖ్య ఉద్దేశంగా తీసుకున్నటువంటి ఈ మిర్చి యార్డుకి సుదూర ప్రాంతాల నుంచి, ఇండియాలోనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకి ముఖ్యంగా వారికి అందించే భోజన సదుపాయం ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అసలు భోజనం ఎట్లా ఉండాలి, వీరికి వచ్చిన వాళ్ళకి ఎట్లా పెట్టాలి ఏంటనేది దాని మీద ఒక చర్చా కార్యక్రమం చేసుకొని గత ప్రభుత్వం చేసినటువంటి భోజన కార్యక్రమాల్లో భాగంగా కొంత ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్న వారు ఒక కొత్త కాంట్రాక్టర్ నియమించుకున్నారు, శ్రీనివాస్ అనే అతని ద్వారా వీళ్ళు నాణ్యమైన భోజనం ఎలా పెట్టడానికి ఒక ప్రణాళిక వేసుకొని గతంలో 130 రూపాయలుగా ఉండే ఈ భోజనాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మిర్చి రైతులకు తృప్తికరంగా అన్ని రకాలుగా భోజనంలో ఉండే మెనూతో పాటు సరిగ్గా వారు తృప్తిగా భోజనం చేసే విధంగా 90 రూపాయలకు అందించడం చాలా గొప్ప విషయం అని చెప్పి చెప్పుకోవాలి. అయితే దీనిలో భాగంగా కొంతమంది రైతులు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా బాగుంది భోజనం అని చెప్పి చెప్పారు గగన. ఇక కోటేశ్వరరావు గారు, రైతులు కూలీలకు భోజన సౌకర్యం మెరుగుపడేందుకు అసలు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అయితే అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల కుర్ర అప్పారావు అని కొన్ని ఏరియాల్లో ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఆయన ఇక్కడ ఉన్నటువంటి బోర్డు డైరెక్టర్లు 10 మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా సంప్రదింపులు చేసి ఎక్కడ పనులు ఆగకూడదని చెప్పి మిర్చి యార్డుకు సంబంధించినంత వరకు వేసవికాలం ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది. అందులో మిర్చి కోర ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మిర్చి రైతులు ఎగుమతులు దిగుమతులకు ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున ప్రణాళిక జరుగుతుంది. కావున అయితే మిర్చి రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదని వారికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కొన్ని షెల్టర్లు ఏర్పాటు చేయటం, మజ్జిగ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం మరియు మంచినీరు, కూలింగ్ వాటర్ అందించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ప్రణాళిక వేసుకోవటం కూడా జరుగుతుంది గగన. అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు పరిస్థితిలో ఎలాంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి? అయితే ఈ పాలక మండలి వచ్చి 15 రోజులు అవుతుంది. వీరు ఇంకా కార్యాచరణ పూర్తిగా స్టార్ట్ చేయలేదని చెప్పాలి. అయితే ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి ఏదైతే ముఖ్య సదుపాయాలు ఉంటాయో వాటికి ప్రణాళిక వేసుకున్నారు. 2 రోజుల్లో వాళ్ళకి సోమవారం రోజు ఒక ప్రణాళిక, వీళ్ళు ఒక కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఒక చర్చా కార్యక్రమం ఉంటుంది. దీన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళి, ఎంపీ దృష్టికి తీసుకొని వెళ్ళి దీన్ని కార్యాచరణ చేయడానికి మొదలవుతుంది.
అందులో భాగంగా వీళ్ళు కొంత ఆ, మనం ట్రై చేసినప్పటికీ వాళ్ళు అందుబాటులోకి లేరు. దానివల్ల కొంత జాప్యం జరిగింది. లేకపోతే పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉండేవాళ్ళం గగన. ఎస్ రైట్ కోటేశ్వరరావు. అంటే గుంటూరు రైతులు ఎవరైతే భోజనాల్లోకి కారం పండిస్తారో కూటమి ప్రభుత్వం మమకారంతో వాళ్ళ మీద ప్రేమతోటి ప్రత్యేక భోజన సదుపాయం కల్పించి. ఎస్ రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.